హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. ఓకే, హరే కృష్ణ. జయ ప్రణామాలు. రాధా మాధవ కుంజ విహారీ. జయ జయ రాధా రాధా మాధవ మాధవ కుంజ జయ కుంజ విహారీ. బిహారీ. జయ రాధా మాధవ కుంజ విహారీ. జయ రాధా మాధవ జయ కుంజ బిహారీ. గోపీ జన వల్లభ గిరివరదారి. జయ గిరిజన వల్లభ గిరివరదారి. గోపీ జన వల్లభ గిరివరదారి. గోపీ యశోదనందన వ్రజ జన రంజనా. జనరంజన యశోదనందన వ్రజ జన రంజనా. యమునా తీరా వనచారి. యమునా తీరా వనచారి. యమునా తీరావనచారి. జయ రాధా మాధవ కుంజ విహారీ. జయ రాధా మాధవ విహారీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. రామ హరే రామ హరే హరే హరే. జయ రాధా గోవింద రాధా గోవింద రాధా గోవింద శ్రీ రాధే. జయ జయ రాధా రాధా గోవింద గోవింద శ్రీ రాధే. జయ రాధా నీల మాధవ్ రాధా నీల మాధవ్ రాధా నీల మాధవ్ శ్రీ రాధే. జయ రాధా నీలమాధవ రాధా నీలమాధవ రాధా నీలమాధవ శ్రీ రాధే. జయ జగన్నాథ జగన్నాథ బలదేవా జయ సుభద్రా. జయ జయ జగన్నాథ జగన్నాథ బలదేవ సుభద్రా.
जय गौरनिताय 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 जय गौरनिताय जय गौरनिताय गौरनिताय जय गौरनिताय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव जय जय गुरुदेव गुरुदेव जय जय गुरुदेव नीताय गौर हरि बोल हरि बोल हरि बोल नीताय गौर हरि बोल नित्य गौर हरि बोल हरि बोल गौर प्रेमानंदे हरि हरि बोल हरि बोल हरे कृष्ण हरे कृष्ण प्रभु जी प्रणामలు हरे कृष्ण प्रणाम प्रभु जी हरे प्रभु जी दंडवत प्रणाम प्रभु जी हरे कृष्ण అందరికి हरे कृष्ण प्रभु जी दंडवत ఈరోజు प्रणाम प्रभु जी हरे ప్రణామాలు कृष्ण మాత్రం హరే కృష్ణ ఈరోజు శ్రీమద్ భాగవతం క్లాస్ కి అందరికి కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం తరపున స్వాగతం సుస్వాగతం. సో ఈ నిత్యం భాగవత సేవలో మనం భాగవతం 4వ స్కందము 8వ అధ్యాయంలోని 58వ శ్లోకాన్ని ఈరోజు మనము ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వివరణం ద్వారా ఈ శ్లోకాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 4వ హరే కృష్ణ నమస్కృత్య చెప్పించాను ప్రభు శ్రీ హరే కృష్ణ హరే కృష్ణ. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భగవతి శ్లోకే సో శ్రీమద్ భాగవతం 4వ స్కందము 8వ అధ్యాయము 58వ శ్లోకము. హరే కృష్ణ. ప్లీజ్ రిపీట్. పరిచర్యా భగవతో పరిచర్యా భగవతో పరిచర్యా భగవతో యావత్య పూర్వ సేవితాః యావత్య
यावत्यपूर्वसेविताः यावत्यपूर्वसेविताः तामन्त्रहृदयेनैव 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 प्रयुञ्ज्यान्मन्त्रमूर्तये 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 परिचर्या भगवतो यावत्यपूर्वसेविताः परिचर्य भगवतो भगवतया पूर्वसेविता परिचर्या भगवतो यावत्यपूर्वसेविताः परिचर्या भगवतो तामन्त्रहृदयेनैव प्रयुञ्ज्यान्मन्त्रमूर्तये तामन्त्रहृदयेनैव प्रयुञ्जान्मन्त्रमूर्तये तामन्त्रहृदयेनैव प्रयुञ्ज्यान्मन्त्रमूर्तये तामन्त्रहृदयेनैव प्रयुञ्जान्मन्त्रमूर्तये परिचर्या भगवतो यावत्यपूर्वसेविताः परिचर्या भगवतो यावत्यपूर्वसेविताः तामन्त्रहृदयेनैव प्रयुञ्जन्मन्त्रमूर्तये परिचर्या भगवतो यावत्पूर्वसेवितामन्त्रहृदयेनैव प्रयुञ्जान्मन्त्रमूर्तये। हरे कृष्ण। सरला देवी माता जी, विशालवती माता जी। हरे कृष्ण प्रभु जी, प्रणाम। हरे कृष्ण। परिचर्या भगवतो यावत्यः पूर्वसेविताः तामन्त्रहृदयेनैव प्रयुञ्ज्यान्मन्त्रमूर्तये। हरे कृष्ण प्रभु जी, धन्यवाद। हरे कृष्ण प्रभु जी। परिचर्या भगवतो यावच्च पूर्वसेविताः तामन्त्रहृदयेनैव प्रयुञ्ज्यान्मन्त्रमूर्तये। हरे कृष्ण प्रभु जी। बाल सरस्वती माता जी, वसंत भाई माता जी। कृष्ण प्रभु जी प्रणामలు పరిచర్య భాగవతో వ్యవత్య పూరసేవితాః సామంత్ర హృదయేనైవ ప్రాయుజ్యన్ మంత్రమూర్తే। ధన్యవాదాలు ప్రభు। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी प्रणामालु। परिचर्या भगवतो यावत्या पूर्वसेविताः तामन्त्रहृदयेनैव प्रयुञ्जान्मन्त्रमूर्तये। हरे कृष्ण। हरे कृष्ण। वसंत भाई माता जी सिद्धरा। सूर्य प्रकाश प्रभु कोटेश्वरी माता। हरे कृष्ण प्रभु, धन्यवाद प्रणाम। परिचर्या भगवतो यावत्या पूर्यसेविताः तामन्त्रहृदयेनैव प्रायुञ्जेन मन्त्रमूर्तये।
హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ ప్రణామాలు. పరిచర్యా భగవతో యావత్యా పూర్వసేవితాః తామంత్రహృదయేనైవ ప్రయుంజాన్ మంత్రమూర్తయే. హరే హరే కృష్ణ. కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే ఈ కృష్ణ శ్లోకం గురుజీ. మాత చదవండి. పరిచర్య భగవతో యావత్య పూర్వసేవితాః తామంత్రవృతయేనైవ ప్రయుంజాన్మంత్రమూర్తయే. హరే కృష్ణ. హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఉన్న పదాల యొక్క అర్థాలు భావాన్ని చూద్దాం. హరే కృష్ణ. పరిచర్యాః పరిచర్యాయ సేవా సేవా భగవతః భగవతః భగవానుని యొక్క భగవానుని యొక్క యావత్యః యావత్తః విధింపబడినట్లుగా విధింపబడినట్లుగా పూర్వసేవితాః పూర్వసేవిత పూర్వ ఆచార్యులు ఉపదేశించినట్లు పూర్వాచార్యులు ఉపదేశించినట్లు లేదా చేసినట్లు తాహ అది మంత్ర మంత్రము హృదయేన హృదయమునందు ఏవా నిక్కముగా ప్రయుంజ్యాత్ మనుజుడు అర్చింపవలెను మంత్రమూర్తయే మంత్రమునకు అభిన్నుడు నిర్ణీతమగు పూజా సామగ్రిచే భగవానుని అర్చించుటకు మనుజుడు పూర్వభక్తుల అడుగుజాడలను అనుసరింపవలెను లేదా మంత్రమూర్తియగు భగవానుని మంత్రోచ్చారణముచే హృదయమునందు అర్చించవలెను. భాష్యము రామకృష్ణ ప్రభు చదువుతారా? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము బై శిల ప్రభుపాద్ కి జై. నిర్ణీతమగు పూజా సామాగ్రితో భగవన్మూర్తులను అర్చించుట సాధ్యము కాకున్నను మనుషుడు భగవద్రూపమునే చింతించుచు మనసులో సమస్తమును అనగా పుష్పములు, చందనము, శంఖము, ఛత్రము, విసనకర్ర, చామరము వంటి శాస్త్రోపదిష్టములైన వారిని అర్పించవచ్చునని ఇచ్చట ఉపదేశించబడినది. అట్టి అర్పణమునే ధ్యానించుచు అతడు ద్వాదశాక్షర మంత్రమును ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించవలెను. భగవానుడు మంత్రమూర్తి కనుక పూజా సామాగ్రి లేనప్పుడు ఆ దేవదేవుని రూపమును మంత్రముతోనే అర్చించవచ్చును. మనస్సులోనే భగవానుని అర్చించిన బ్రాహ్మణుని కథను భక్తిరసామృత సింధువులను తెలుపడినది. ఈ సందర్భమున చదవవచ్చును. ఒకవేళ పూజా ద్రవ్యములు లేనిచో భక్తుడు వాటిని మనసులోనే తలచుకొని భగవానునికి మంత్రజపము చేయుచు అర్చించవచ్చును. భక్తియోగ విధానమున గల సౌకర్యములు అంతటి ధారాళములు శక్తివంతములు అయి ఉన్నవి. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు
శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశ తారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ముఖ్యంగా ఈ గత శ్లోకాలలో ఒక భక్తుడు భగవంతుని పైన ఏ విధంగా ధ్యానమునర్చవలెనో అంటే భక్తి యోగమునందు నిమగ్నమవ్వవలెనో అనేటువంటి అంశాలను చెప్తూ ఉన్నటువంటివి. ప్రామాణికుడైనటువంటి పరమ ప్రామాణికుడైనటువంటి మహర్షి గా బ్రహ్మర్షి చెప్పినట్టు అన్ని రకాలుగా చెప్పవచ్చు ఆయన. సో అటువంటి పరమ గురువు అయినటువంటి దేవర్షి నారదుడు మరి ఇక్కడ ఆయన తనకు అంటే భగవంతుని యొక్క బాహ్య ప్రతినిధిగా గురువుగా ధ్రువుడికి ఏ విధంగా భక్తి యోగమునందు నిమగ్నమవ్వవలచో అనేటువంటి అంశాలను చెప్తూ దేశ కాల పరిస్థితులకు అనుకూలంగా అంటే ప్రాంతాన్ని అనుసరించి కాలాన్ని అనుసరించి మనము ఏ విధంగా అర్చనను కొనసాగించవచ్చో శ్రీ విగ్రహారాధన చేయవచ్చో అనేటువంటి అంశాలను ఏ విధంగా భగవంతుని పైన ధ్యాసను మనము ఆ భగవంతుని యొక్క భక్తియుతమైనటువంటి సేవలో నెలకొనవచ్చునో చెప్తూ మరి ఆయనకి మంత్రోపదేశం చేసి ధ్రువుడికి ఆ బాలుడైనటువంటి ధ్రువుడికి ఆ ద్వాదశాక్షర మంత్రమైనటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి శ్రీకృష్ణ భగవానుని సేవ కొరకు ఉన్నటువంటి మంత్రంగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో అందుకే ఆ మంత్ర ఉచ్చారణతో మిగతా మనం అంటే ఏవి లేకపోయినా కానీ ఆ మంత్ర ఉచ్చారణ చేస్తూ ఆ విధంగా చేసేటువంటి విధానాన్ని ఇవాళ శ్లోకంలో చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో మరి ఆ భగవంతుని యొక్క అర్చన మరి ఆ చేసేటువంటి విధానాలలో అంతకుముందు చెప్పినటువంటి నిర్మలమైనటువంటి జలాలు, పూమాలలు, ఫలాలు, పుష్పాలు, వనమునందు లభించేటువంటి కందమూలాలతోనూ గ్రాసాలతో అంటే దుర్వాంకరములతోనూ మరి మృత్తిక గుజ్జు కర్రలతో తయారు చేసినటువంటి అంటే భౌతిక తత్వాలతో తయారు చేసినటువంటి ఆ భగవన్మూర్తిని, ఎందుకంటే ఇంతకుముందే చెప్పాము ఒక ఇనుముని బాగా కాలిస్తే అది అగ్నిలాగానే ఉంటూ ఉంటుంది ఆ వేడిని కొనసాగిస్తూ ఉన్నంతకాలం. సో కనుక అలాగే మరి మనం భగవంతునిగా దాన్ని ప్రతిష్ఠించుకున్నట్లయితే అది మృత్తికతో తయారు చేసిన కర్ర గుజ్జుతో తయారు చేసిన కర్ర అయినా లోహాలతో తయారు చేసిన భగవంతుని మూర్తిగానే భగవంతుడిగానే సాక్షాత్తు ఆ భగవంతుడికి అభిన్నుడుగా ఆ రూపాన్ని తలస్తూ మరి నియమానుసారంగా భగవంతుణ్ణి అర్చించవలెను అనేది మనకి తెలియచేసినటువంటిది. అలాగే ఆత్మ సంయమము కలిగినటువంటి స్థిరబుద్ధి కలిగినటువంటి మనసును స్థిరపరచుకొని, ఎందుకంటే ధారణం ఎలాగైతే ఇంతకుముందు చెప్పినట్టు యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ప్రత్యాహార ధ్యానం సమాధి స్థితి. సో పరిపూర్ణంగా వేరే ఎటువంటి విషయాలు లేకుండా, ఎందుకంటే మనకి రూపగోస్వాముల వారు కూడా చెప్తారు అన్యాభిలాషిత శూన్యం, ఎటువంటి అభిలాషలు లేకుండా
ఓన్లీ శ్రీకృష్ణుడి యొక్క అభిలాష కొరకే భక్తియుత సేవను భక్తుడు కొనసాగించవలను అనేటువంటి విషయాన్ని మనకి అంత చెప్పినటువంటి కూడా చూస్తాం భక్తి రసామృత సింధువులో. సో ఇంకా మరి ఆ నారదుల వారు ధ్రువుడికి ఆ భగవంతుణ్ణి ఏ విధంగా ఆయనకు సేవ చేసుకోవచ్చో చెప్పేటువంటి అంశాన్ని మనము ఇక్కడ చూసినటువంటిది. శ్రీ విగ్రహార్చనము గురించి ఆ ముమ్మారు మంత్ర జపాలతో పాటు వివిధ అవతారాల్లో ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క అనేకమైనటువంటి అవతారాలలో గురించి కూడా ఆయన జరిపినటువంటి రామావతారంలో కానీ, నరసింహావతారంలో కానీ, వరాహ అవతారంలో కానీ, కూర్మ అవతారంలో కానీ, పరశురాముడిగా కానీ, వామన, అలా ఆ అవతారాల్లో జరిపినటువంటి లీలలను గురించి గుర్తు చేసుకోవాలి అని చెప్తూ చెప్పి ఇక చెప్తున్నారు. ఇవాటి శ్లోకంలో చెప్పబడుతుంది. పరిచర్యా భగవతో యావత్య పూర్వ సేవితాః తామంత్ర హృదయేనైవ ప్రయుంజ్యాన్ మంత్రమూర్తయే. సో ఇంకా ఆయన ఎంతో ప్రామాణికమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. నిర్ణీతమైనటువంటి పూజా సామగ్రిచే భగవానుని అర్చించుటకు మనుజుడు పూర్వభక్తుల, అందుకే పూర్వపు ఆచార్యుల క్రమం మనకి పరంపరలో అని చెప్తుంటాం. మన పూర్వీకులు, మన పూర్వ ఆచార్యులు ఏ విధంగా ఆ భగవంతునికి సేవ చేశారో ఆ విధానాన్ని అనుసరిస్తూ వారి యొక్క అడుగుజాడలను, పూర్వ ఆచార్యుల యొక్క అడుగుజాడలను, మన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ భక్తిని చేయవచ్చు. ఇది మనకి పూజా సామాగ్రి అన్ని కూడా లభించినటువంటి సందర్భాలు. అలా కాకుండా ఉన్నటువంటి పరిస్థితులలో కూడా మరి భగవంతుడిని ఏ విధంగా అర్చించవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఒకవేళ అది సాధ్యం కానట్లయితే ఆ మంత్రమూర్తి యగు భగవానుని మంత్రోచ్చారణము చేత, ఇంతకుముందే మరి నారద మహర్షి ఆ ధ్రువుడికి ఉపదేశించినట్లుగా మరి ఏదైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఆ మంత్రం, ఆ భగవానుని ఆ మంత్ర ఉచ్చారణ చేత హృదయం నందు అర్చించవలెను అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో మనం భక్తి రసామృత సింధువులో చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క వృత్తాంతాన్ని చెప్తుంటారు. ఎందుకంటే మనకి అందులో అక్కడ చూస్తాం, దక్షిణ భారతదేశంలో ఒక పేద బ్రాహ్మణుడు ఆ భగవంతుని యొక్క భక్తియుత సేవలో, అంటే తాను ఉన్నటువంటి పరిస్థితులకు, తాను అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితులకు ఆయన ఎన్నడూ కూడా బాధపడేవాడు కాదట. కానీ ఉన్నంతలో ఆ భగవంతునికి సేవ చేయాలి అనేటువంటి భావనతో నియుక్తుడై ఉండేవాడు. వీలైనంత వరకు ఎక్కడ ప్రవచనాలు ఆ భగవత్ తత్వాన్ని గురించి, భగవంతుని గురించి ఎక్కడ ఏం చెప్తూ ఉంటే అవి వినడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ క్రమంలోనే ఒకరోజు ఒక ప్రవచనంలో భగవానుడికి పూజ చేసేటువంటి, అంటే ఇప్పుడు ఎలాగైతే నారద మహర్షులు చెప్పారో అలా ఆయన ప్రవచనం వింటాడట. ఏంటంటే మనము భౌతికంగా ఆ భగవంతునికి ఏం చెయ్యాలనుకున్నామో అవన్నీ మన దగ్గర సాధ్యం కాకపోయినట్లయితే మనసులో, అంటే ధ్యాన విధానంలో ఆ భగవంతుడిని ధ్యానించవచ్చు, ఆ భగవంతుడికి అన్ని సమర్పించవచ్చు అని చెప్తారు. అది విన్న ఆ బ్రాహ్మణుడు ముందు మనసును స్థిరపడి, ఎలాగైతే ధ్రువుడికి చేయమన్నారు అలా ముందు ధ్యానాన్ని ప్రాక్టీస్ చేసి ఆ ధ్యానంలో ఆ భగవంతుడికి ఒక సుందరమైనటువంటి, ఎంతో కటిక బ్రాహ్మణుడు, ఆయన చేద్దామంటే చాలా ఉత్సాహం ఉంది, కానీ ఆయన చేయడానికి ఏమీ లేవు తనకి. అయినా ఆ పరిస్థితులకు ఆయన ఎప్పుడూ ఇది కాలేదు. ఏంటంటే నా పూర్వజన్మ పరంగా నేను ఈ విధంగా ఉన్నాను, నాకు ఈ మాత్రం ఇదన్నా అవకాశం ఇచ్చాడు ఆ భగవంతుడు అని ఆ విధంగా భగవంతుడిని ఎప్పుడు కూడా మనకి లేని దాని గురించి నిందించకుండా ఆ భగవంతుడు ఇచ్చిన దాంతోనే తృప్తి పడుతూ ఆయన ఆ విధంగా ఉండేవాడు. అయితే ఆ ప్రవచనం విన్న తర్వాత ధ్యానాన్ని గురించి ప్రాక్టీస్ చేసి మనసులోనే
అతడు గోదావరి నది ఒడ్డు, మన దక్షిణ భారత కాబట్టి గోదావరి నది ఒడ్డున కూర్చొని మనసులో ఆయన ఆ భగవంతుడికి, ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి ఒక సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మించినట్లుగా ఊహించుకొని ఆ ఆలయంలో ఆ భగవంతునికి తాను ఏవైతే సమర్పించాలనుకున్నారు, బంగారు ఆభరణాలు, కిరీటాలు, తర్వాత రత్నాలతో కూడిన అన్ని ఆయనకి అలంకరించినట్లుగా ఆ మూర్తిని ప్రతిష్ఠించుకొని మనసులోనే ఆలయాన్ని నిర్మించుకొని ఆలయంలో ప్రతిష్ఠించుకొని దానికి ఆయన అన్ని అలంకరణ చేసి, అలాగే అన్ని పవిత్ర నదులలో నుంచి జలాన్ని తీసి ఆయనకు అభిషేకం చేస్తూ ఉన్నట్లుగాను, అలాగే మంచి మంచి భోగ తయారు చేసి ఆయనకి సమర్పిస్తూ ఉన్నట్లుగాను మనసులోనే ఆయన నిరంతరం చేస్తూ ఉండేవాడు. అలా చేస్తూ చేస్తూ ఒకరోజు అలాగే చేస్తూ కూర్చొని మంచిగా పాయసాన్ని వండి పెట్టాలనిపించిందట భగవంతునికి. పాయసం మనం ఎప్పుడు ఏమైనా ఆశిస్తాం మన కోసం, ఇలా నాకు ఇది ఇష్టంగా ఉంది, కానీ ఆయనకి ఏమనిపించింది, ఈ రోజు నేను భగవంతునికి మంచిగా పాయసాన్ని తయారు చేయాలని అన్ని పొయ్యి అంటు పెట్టించి అన్ని అందులో పెట్టేసి అన్ని వేచేసి తయారైన తర్వాత దించి పక్కన పెట్టేసి కొద్దిగా ఆగిన తర్వాత, ఎందుకంటే వెంటనే వేడివేడిగా కొంచెం ఆ పాయసం ఇదన్నా మంచిగా కొద్దిగా వేడిగా కాకుండా కొంచెం చల్లగా కాకుండా ఉంటే మంచి ఇదిగా ఉంటుంది. భగవంతుడికి ఆ విధంగా సమర్పించాలని, ఎంత వేడిగా ఉందో అంటే భగవంతుడికి వేడి పెడితే ఆయనకి ఎంత ఇబ్బంది అవుతుందని వేడి చల్లారిందని చూడడానికి ఇలా వేలు పెడతాడని చెప్తారు. ఆ ఏలు పెట్టగానే వెనక్కి తీసుకుంటాడట, వెంటనే ఇట్లా అనేసి వెంటనే బయటకు స్పృహలోకి వచ్చేస్తాడు, ధ్యానం నుంచి బయటకు వచ్చేస్తాడు. అట్లా అంతటి ఇది. సో ఆయన అలాగానే అంత వేడి తాకుతుందట. ఈ లోపల ఇదంతా కూడా మరి భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులు ఎక్కడ ఆయనకి చేస్తుంటే అక్కడే ఉంటాడు కదా. ఇదంతా అక్కడ ఆ వైకుంఠ లోకంలో నారాయణుడు లక్ష్మీమాతతో ఉన్నప్పుడు ఆయన నవ్వుకున్నాడట. అని నవ్వుకోగానే లక్ష్మీమాత, ఏం ప్రభు, ఏం సంఘటన ఏం లేదు, నాతో ఏం మాట్లాడకుండా, నేనేం జోక్ వేయకుండానే మీరు నవ్వుతున్నారు ఏంటి అంటే, ఏం మాట్లాడకుండా విష్ణు భట్టుని పిలిచి ఆ బ్రాహ్మణుని తీసుకొని రండి అని చెప్తారట. ఆ బ్రాహ్మణుని తీసుకొచ్చిన తర్వాత ఈ జరిగిన సంఘటన అంతా లక్ష్మీమాతకి చెప్పి, సో ఆ బ్రాహ్మణుడుకు ఆ విధంగా ఆ వైకుంఠధామాన్ని చేరేటువంటి అవకాశం. సో కాబట్టి భక్తి చేయడానికి నా దగ్గర ఇది లేదు అది లేదు అనేటువంటి భావన కాదు, మనసులో కూడా చేయొచ్చు అనేటువంటిది ఈరోజు ఈ శ్లోకంలో మనకి పూజా ద్రవ్యాలు లేనప్పుడు అంటే అలానే అలా కాదు, ఆ విధమైనటువంటి భక్తిని కూడా చేయొచ్చు అని చెప్పారు. అలాగే మేము ఇదే చేస్తాము వాళ్ళది చేయలేదు అనేటువంటిది లేకుండా నిన్నటి శ్లోకంలో ఉంది. అంటే దేశ కాల పరిస్థితులకు అనుకూలంగా ఏ కాలాల్లో ఏవి లభిస్తే అవి భగవంతుడికి ఏవి సమర్పించవచ్చు, ఏవి సమర్పించకూడదు, పూర్వాచార్యులు చేసినటువంటి పద్ధతులు చేయవచ్చు, లేదా మానసికమైనటువంటి ఇవన్నీ కూడా మనం చేసుకొని సమకూర్చలేనటువంటి పరిస్థితుల్లో అవన్నీ భగవంతుడికి మనసులోనే చేయగలిగేటువంటి స్థిరమైనటువంటి మనసును కలుపుకొని చేయవచ్చు అనేటువంటిది మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తూ ఉన్నటువంటి అంశము. హరే కృష్ణ.